జై జనసేన. నా పేరు రామారావు అండి. కొరట్ల నియోజకవర్గం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, తెలంగాణ నుంచి రావడం జరిగింది ఇన్ఛార్జ్. లాస్ట్ సంవత్సరం ఏదైతే ఉందో 2024లో క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో కొరట్ల నియోజకవర్గ వ్యాప్తంగా మనము సభ్యత్వాలు చేయడం జరిగింది. ఒక టీం మేము ఫామ్ అయ్యి దాంట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరం కలిసి కొరట్ల నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన తిరిగి సభ్యత్వం చేయడం జరిగింది. బర్మా నాగేష్ అనేది తన యాక్సిడెంట్లో మనకు దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. నిజంగా అలాంటి సమయంలో మన జనసేన పార్టీ అండగా ఉండి మేము అక్కడ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అప్పుడు కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్ని రకాల పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత మేము వాళ్ళకు అండగా ఉంటాము, మేము ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్తామన్న భరోసా ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా పార్టీ అధిష్టానానికి ఇప్పుడు మేము మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ ఏదైతే జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. పార్టీ తనకు ఒక అండదండలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 5 లక్షల ఆర్థిక సహాయం మనకు చేయడం జరుగుతుంది. ఇలాంటి గొప్ప నాయకుడిని నిజంగా మనం ఎక్కడా చూడలేమండి. ఎందుకంటే ఒక పార్టీ సభ్యత్వాలు చేసిన వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆ చెక్కుని మన మంగళగిరి ఆఫీసు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆ చెక్కుని మా ద్వారా వాళ్ళకు అందించడానికి నిజంగా జనసేన ఏదైతే జనసేనాని ఉన్నాడో మన కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఇంత మంచి అవకాశం మా చేతుల మీదుగా జరిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. కళ్యాణ్ సార్ గారు మీకు ధన్యవాదాలు. నా కొడుకు పెద్ద కొడుకు పోయినందుకు మీరు నా పెద్ద కొడుకు లెక్క సాయం చేస్తున్నారు. నా పెద్ద కొడుకు చిన్నప్పటి మీ పేరు మీదనే ఎప్పుడు పాటలైనా ఏవైనా మంచిగా డాన్స్ చేస్తుండే సార్. బండ్ల మీద కూడా నీదే వేసుకున్నారు సార్. థ్యాంక్ యూ. మహబూబా డిస్ట్రిక్ట్ కేసన మండలం అర్బనపల్లి నుంచి వచ్చాం. జనసేన పార్టీ నుండి ఇన్సూరెన్స్ డబ్బులు చెక్కు మాకు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. డిస్ట్రిక్ట్ కేశవరం మండలం అర్పణపల్లి గ్రామం. గత సంవత్సరం మా అమ్మగారు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది. సో అదే సంవత్సరంలో 3 నెలలు 4 నెలల ముందు సభ్యత్వం తీసుకోవడం జరిగింది, క్రియాశీలక సభ్యత్వం. మా నాన్నగారికి, మా అమ్మగారికి, నాకు ముగ్గురికి తీసుకున్నాను. ఇలా ఆ రోజున ఎప్పుడైతే తీసుకున్నానో చాలామందికి తీసుకోమని చెప్పడం జరిగింది. దాని అవసరం ఏంటి అంటే ఇలా క్రియాశీలకంగా ఎవరైతే పనిచేయాలని ఉత్సాహంతో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ అనే కాదు, యాక్సిడెంట్ అయినా కూడా మరణించకుండా ఉండి హాస్పిటల్లో పడ్డా కూడా వాళ్ళకు కూడా బీమా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని అంటే క్రియాశీలకంగా మనం పార్టీలో పనిచేయడం అదొకటే కాదు, ఇలాంటి బీమా సౌకర్యం కల్పించడం చాలా మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఉద్దేశంతో నేను ఆ రోజు కూడా మా అమ్మగారు చనిపోవడం ముందు కూడా చెప్పడం జరిగింది. కానీ మాకే ఇలా అవుతుందని మేము అనుకోలేదు. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందే మా వాలంటీర్ గారు ఇలా చెక్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా అకస్మాత్తుగా ఇలా అనుకోకుండా మరణించడం జరిగినప్పుడు మీకు కూడా ఇలాంటి బెనిఫిట్ ఖచ్చితంగా వస్తుంది. సో 2 విషయాలు అందరూ గుర్తుపెట్టుకొని క్రియాశీలకంగా పార్టీలో పనిచేయడం అనే ఒక ఉద్దేశం అయితే, బీమా వస్తుందనేది రెండవ ఉద్దేశం. సో ఈ 2 ఉద్దేశాలని మనసులో ఉంచుకొని ఇంకా మరికొంతమంది సభ్యత్వం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని చాలామంది మా నియోజకవర్గంలో కానీ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ అందరూ యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శివకృష్ణ. నేను వైరా నియోజకవర్గం నుండి వచ్చాను. మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా అన్నగారు ప్రమాదవశాత్తు చనిపోయారు. ఇది చాలా బాధాకరం. వారి కుటుంబానికి అండగా జనసేన పార్టీ ఉంది అని ఈరోజు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు ఇవ్వటం మా
అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు కల్పించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ చెక్కు నా చేతుల మీదుగా వాళ్ళ కుటుంబానికి ఇవ్వటానికి అవకాశం ఇచ్చినందుకు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాఘవయ్య, మాది ఏనుకూరు మండలం తూతకరంగనపేట గ్రామం, వైరా నియోజకవర్గం. మా తమ్ముడు గత 2 సంవత్సరాల నుంచి ఈ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని ఉన్నాడు. కానీ మాకు తెలియకుండా మా తమ్ముడు ఇట్లా జరగటం చాలా బాధాకరంగా ఉంది నాకు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సాయం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.